హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థలో ఓవైపు అక్రమాలకు చెక్ పెడుతూనే మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. మాస్టర్ ప్లాన్ 2050కి తగ్గట్లుగా ప్రత్యేక కన్సల్టేటివ్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాలను కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలోకి తేనున్నారు. హెచ్ఎండిఏలో అక్రమాల్ని అడ్డుకుంటూనే ఈ మహానగరాభివృద్ధి సంస్థని మరింత విస్తరించేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాలని హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో కొత్తగా చాలా ప్రాంతాలు ఇందులోకి రానున్నాయి. దీంతో ఔటర్ ఆవల మరింతగా అభివృద్ధి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2008 ఆగస్టు 25న వైఎస్ సర్కార్ హయాంలో హెచ్ఎండిఏ ఏర్పాటైంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని 70 మండలాలు, 1032 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా హెచ్ఎండిఏతో అనుసంధానమై ఉన్నాయి. మొత్తం పరిధి 7257 చదరపు కిలోమీటర్లు. తాజాగా ప్రాంతీయ రింగ్ రోడ్లోని లోపల ప్రాంతాల వరకు విస్తరించనుండడంతో దీని పరిధి మరింత పెరగనుంది. ఈ ప్రక్రియ దశల వారీగా జరగబోతోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని జిల్లాల్లో భారీ భవనాలు, లేఅవుట్లకి హెచ్ఎండిఏ అనుమతిస్తోంది. ఈ క్రమంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు, లింకింగ్ రోడ్లు వేయనున్నారు. తాజాగా పరిధిని ఆర్ఆర్ఆర్ దాకా పెంచనుండడంతో మహానగరంతో దాదాపు మరో 20 చిన్న పట్టణాలకు లింకప్ కలుగుతుంది. ఇప్పటికే ఔటర్ వరకు అర్బన్, తర్వాత పెరి అర్బన్, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించనుండడంతో భవిష్యత్తులో సిటీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మొత్తం 340 కిలోమీటర్ల వరకు ఆర్ఆర్ఆర్ పరిధిలోకొచ్చే తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూరు, షాద్నగర్, చేవెళ్ల, కౌలంపేట్, నర్సాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, షాద్నగర్, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. దీంతో తెలంగాణతో అనుసంధానమైన అన్ని జాతీయ రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ధికి సైతం సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇప్పటికే హెచ్ఎండిఏలో ఉన్న సిబ్బంది సంఖ్య చాలక పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో 340 కిలోమీటర్ల వరకు పరిధి పెరిగితే అదనపు సిబ్బంది అవసరమవుతారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా, ఆర్ఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబోతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. మాస్టర్ ప్లాన్ 2050కి తగ్గట్టు ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అటు హైదరాబాద్ పరిధిలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్ని ఆహ్లాదకరమైన జోన్గా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. ఇటు అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచస్థాయి విజిటింగ్ ప్లేస్గా మార్చాలనుకుంటున్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్వే, ఫుడ్ స్టాల్స్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ, ల్యాండ్స్కేప్లని అభివృద్ధి చేయడానికి రెడీ అవుతున్నారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకల్ని మరో రూట్కి మళ్లించి టూరిజం జోన్గా మార్చబోతున్నారు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై పలు దఫాలుగా సీఎం రివ్యూలు చేశారు. అక్కడ కూడా టూరిజం హబ్గా మార్చబోతున్నారు. ఓవరాల్గా హెచ్ఎండిఏ సమగ్ర అభివృద్ధిపై రేవంత్ సర్కార్ మొదట ఫోకస్ పెంచుతోంది. వరల్డ్ క్లాస్ జోన్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి అనుకుంటోంది. అందులో భాగంగా అందరు అధికారులతో సరిగా పనిచేయించడం, అక్రమాలకి తావు లేకుండా చూసుకోవడం తొలి స్టెప్గా భావిస్తున్నారు.